గిరిజనులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అవకాశం ఈ దఫా ఒరిస్సాకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఒకప్పుడు గిరిధర్ మ్యాంగో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా చేస్తే అజిత్ జోగి లాంటి వాళ్ళ టైంలో పేర్లు వినబడితే ఇప్పుడు మళ్ళీ గిరిజనుడికి అవకాశం లభించింది. తొలిసారి ఒరిస్సాలో అధికారం దక్కించుకున్న బీజేపీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మోహన్ చరణ్ మాజీని సీఎంగా ఎంపిక చేసింది. ప్రవతి పరిదా, కేవీ సింగ్ దేవులకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. మంగళవారం భువనేశ్వర్లోని ఒరిస్సా బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ పరిశీలకులుగా హాజరయ్యారు. ఆ తర్వాత మాజీని శాసనసభ పక్ష నేతగా ఏకంగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాజ్నాథ్ ప్రకటించారు. ఇటీవల ఎన్నికల్లో మోహన్ చరణ్ 11,577 ఓట్ల ఆధిక్యంతో మీనా మాంజీపై గెలుపొందారు. బుధవారం సాయంత్రం మాజీ పలువురు ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ప్రమాణం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వాన తొలిపత్రికను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాథ స్వామికి సమర్పించి పూజలు చేయించారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలకు అందించారు. ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేడీ అధినేత మాజీ సీఎం నవీన్ పట్నాయక్ని ఆహ్వానించారు. మరోవైపు మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు సైతం దీనికి హాజరు కాబోతున్నారు. 147 సీట్లు ఉన్న ఒరిస్సా ఎన్నికల్లో బీజేపీ 78 గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టింది. మోహన్ చరణ్ పేరు ఒరిస్సా దాటి ఎవరికి తెలియదు. ప్రజా సంబంధాల సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.